హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూపర్ కిచెన్ రుచులు. ఈరోజు మనం కీమా తయారు చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొద్దిగా దాల్చిన చెక్క, కొద్దిగా ఇలాచి వేసుకొని వేగనీయాలి. వేగిన తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసుకొని ఇవి దూరగా వేయించుకోవాలి. వేయించుకొని ఇందులో తగినంత పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుని కలిపిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్న కీమాను ఇందులో వేయాలి. వేసి మంచిగా కలుపుకోవాలి. ఈ కలుపుకోవడం వల్ల ఆ పసుపు మంచిగా పట్టి ఏమైనా స్మెల్ ఉంటే పోతుంది. తర్వాత తగినంత అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి మనం బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని ఒకసారి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే ఇందులో కొన్ని వాటర్ వెళ్తాయి. వాటర్ వచ్చినాక ఇందులో మనం తగినంత కారం వేసుకోవాలి. మనం ఎక్కువ తింటే ఎక్కువ, తక్కువ తింటే తక్కువ. మన టేస్ట్కి సరిపోయేంత కారం, మళ్ళీ ఉప్పు రెండు వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని మనం సన్నటి మంట మీదనే ఈ కీమా చేసుకోవాలి. ఎందుకంటే వాటర్ వేయం కాబట్టి. ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. ఇది సన్నటి మంట మీద ఉడుకుతుంది కాబట్టి మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మూత తెరిచి చూసుకోవాలి. తర్వాత దగ్గర పడుతుంది. తర్వాత దీనికి తగినంత ధనియా పౌడర్, మళ్ళీ మటన్ మసాలా వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 4-5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకోవడం వల్ల కీమా మనకు తెలిసిపోతుంది రెడీ అయినట్టు. ఈ రెడీ కాగానే కొద్దిగా కొత్తిమీర చల్లుకొని అంతే, కీమా రెడీ. కీమా మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.